అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. 9 ఎడ్యుకేషన్ విద్యా సంస్థల యొక్క ఫౌండర్, సిఇఓ, డైరెక్టర్ అయినటువంటి భరత్ తేజ గారితో మనం అనేక అంశాల గురించి మాట్లాడబోతున్నాం. గర్వంగా ఒకటే చెప్పగలను సార్, ఇప్పుడు మన దగ్గర 60 మంది టీచర్స్ ఉన్నారు. 66 మంది టీచర్స్. 66లో ఎంతమంది ఐఐటిఎన్స్ ఉంటారు సార్? ఐఐటిఎన్స్ అంటే ఒక 60 మంది అనుకుంటారు సార్. మోర్ దాన్ 90%. ఎస్ ఆఫ్ కోర్స్. కార్పొరేట్ జాబ్స్ రాని వాళ్ళు, లేకుంటే సరైన పెర్ఫార్మెన్స్ లేని వాళ్ళు టీచింగ్కి వస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. నాకు నిజామాబాద్ దాని గురించి మీరేమంటారు? మా చిన్నప్పుడు మా తెలుగు సార్ చెప్పారు, బతకలేక బడిపంతులు అవుతారు రా. అది చాలా నాటుకుపోయింది సార్ నాకు, చాలా చిన్నప్పుడు. అది అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. విద్యారంగంలోని అనేక మంది ప్రముఖులచే జరిగేటువంటి ఇంటర్వ్యూల పరంపర కొనసాగుతూనే ఉంది. దానిలో భాగంగా ఈరోజు మనం 9 ఎడ్యుకేషన్ విద్యా సంస్థల యొక్క ఫౌండర్, సిఇఓ, డైరెక్టర్ అయినటువంటి భరత్ తేజ గారితో మనం అనేక అంశాల గురించి మాట్లాడబోతున్నాం. వారి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియజేసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. భరత్ తేజ గారు ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ అండ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సు చేశారు. ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్న కార్పొరేట్ రంగాన్ని విస్మరించి ఒక రకంగా తెలుగు రాష్ట్రాల పేరెంట్స్, స్టూడెంట్స్ కోసం త్యజించి వారు అత్యంత విలక్షణమైనటువంటి విద్యా సంస్థలు అయినటువంటి 9 ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు నెలకొల్పారు. స్వయంగా వారు మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. 12 సంవత్సరాల నుంచి ఇంతింతై వడుడంత అయినట్టుగా ఒక గొప్ప విద్యా సంస్థలుగా దిగడం జరిగింది హైదరాబాద్లో. అసలు ఈ 9 ఎడ్యుకేషన్ యొక్క స్థాపన ఎట్లా జరిగింది? అసలు ఐఐటి ఖరగ్పూర్ నుంచి వచ్చి వారు టీచర్గా ఎందుకు అయ్యారు? ఈ 12 ఏళ్లలో వారి స్టాండర్డ్స్ని దినదినం అభివృద్ధి చేసుకోవడం తప్ప ఏ రోజు కూడా వెనుకడు వేయలేదు. ఈ ప్రస్థానం ఇప్పటిదాకా ఎలా కొనసాగింది, వీళ్ళ భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేటువంటి అంశాలపై ఒక సమగ్రమైనటువంటి ఇంటర్వ్యూ మిత్రులు తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఇది అత్యంత ముఖ్యమైన ఇంటర్వ్యూలలో ఒకటి కాబట్టి మీరు చివరి వరకు చూడండి. వీలైతే మీ కుటుంబ సమేతంగా మీ పిల్లలతో సహా ఇంటర్వ్యూ చూడండి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా బహుశా మీ పిల్లల్ని ఏ కాలంలో చేర్పించాలనే విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మారే అవకాశం కూడా ఉంది. నమస్కారం భరత్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. బహుశా మన పరిచయమై సుమారుగా 1.5 year దాటినట్టుంది ఫిజికల్గా మనం కలిసి. యాక్చువల్గా మేము ప్రతిష్టాన్ సంస్థతో కలిపి హైదరాబాద్లో బెస్ట్ కాలేజ్ ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంటాం మాకున్న శక్తి మేరకు. కొన్ని సందర్భాల్లో కాలేజీలు విజిట్ చేస్తాం, కొంత సందర్భాల్లో తెలిసిన వాళ్ళ నుంచి సమాచారం తీసుకుంటాం, మరికొన్ని సందర్భాల్లో గూగుల్ సెర్చ్ చేస్తాం. ఆ క్రమంలో హైదరాబాద్ మీలాంటి మరొక సంస్థ చాలా ప్రెస్టీజ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ సార్, మీ సంస్థ తర్వాత మీరు దేని గురించి రెఫర్ చేస్తారు ఎవరైనా స్టూడెంట్స్ అడుగుతారంటే 9 ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, విద్యనలో పెట్టారని వారు చెప్పారు. నాకు అప్పటిదా తెలియదు. ఓకే. బహుశా ఒక 2.5 సంవత్సరాలు అయినట్టు, 2 to 3 years అయి ఉండొచ్చు మోస్ట్లీ. అప్పుడు నేను ఒక వీడియోలో చాలామంది తెలుసుకున్న తర్వాత, ప్రస్తావించిన తర్వాత మనం పరిచయం జరిగింది. అవును. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి. సో ఇంతకుముందు నేను పరిచయంలో చెప్పినట్టుగా అసలు ఐఐటి ఖరగ్పూర్లో బహుశా ఏ బ్యాచ్ సార్ మీది? నాది మెకానికల్ ఇంజనీరింగ్. 2005 to 2010. 2005 to 2010. 2010 అంటే ఆల్మోస్ట్ 14 years బ్యాక్. అంటే అప్పుడు అసలు ఈ ఐఐటీలు హైదరాబాద్ కూడా లేవు మీరు చేరినప్పుడు. అప్పుడు 7 IITs చేరినప్పుడు కూడా లేవు. అయిపోయే టైంకి కూడా లేవు. టాప్ 7, బిగ్ 7 అనేవాళ్ళు. 7 IITs ఉండేవి. తర్వాత మిగతా ఐఐటీస్ యాడ్ అయ్యాయి. అప్పుడు 7 IITs ఉండేవి. ఈ 7లో అప్పుడు ఖరగ్పూర్, కాన్పూర్ నెంబర్ 1, 2లో ఉండేది. అవును, కరెక్ట్. సో ఇండియాస్ బెస్ట్ అప్పుడు మెకానికల్ బ్రాంచ్ కూడా చాలా మంచి క్రేజీ బ్రాంచ్. వెరీ గుడ్, వెరీ ట్రూ. సో దానిలో చదివి అందులో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఖరగ్పూర్లో వచ్చిన తర్వాత కార్పొరేట్ జాబ్ వదిలి అసలు టీచర్ ఎందుకు అయ్యారు మీరు? ఈ 9 విద్యా సంస్థ నెలకొల్పడంలో మీరు మీ అనుభవాలు ఏంటి? యాక్చువల్గా అది సమాధానం చెప్పే ముందు సార్, ముందుగా మీకు మా కృతజ్ఞతలు. ఎందుకంటే మాలాంటి సంస్థల్ని మీరు వెతికి, ఎందుకంటే మేము పెద్దగా బయట సౌండ్ చేయం, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అవి
మా తరం కూడా కాదు అది. అలాంటి సంస్థలు మీరు ఎంతో పెయిన్ తీసుకొని వెతికి పేరెంట్స్కి స్టూడెంట్స్కి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని మీరు గుర్తించినందుకు. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, నేను 2010లో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ తర్వాత నేను అన్యమనస్కంగానే కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేశాను ఇంటూ రోబోటిక్స్ డిపార్ట్మెంట్. కాకపోతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా టీచింగ్ పట్ల కంప్లీట్ ప్యాషన్ ఉండిందనమాట. కాకపోతే అప్పుడు నా వయసు 21, 22 ఉండేసరికి నేను కూడా అప్పుడు ఇంకా స్ట్రగ్లింగ్, ఏం చేయాలి నెక్స్ట్ కెరీర్లో, ఏది తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది, అసలు నాకు టీచింగ్ కరెక్టా కాదా. ఎందుకంటే ఎప్పుడు నేను క్లాస్లోకి వెళ్ళింది లేదు. క్లాస్లో నా మైండ్లో టీచర్గా నేను అనుకుంటూ ఉన్నాను, కానీ నేను క్లాస్లోకి వెళ్తే స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు కూడా తెలియదు. సో అలాంటి సందర్భంలో మొన్న మీరు ఇంటర్వ్యూ చేసిన శర్మ సార్, వారు మా టీచర్, మీరు కూడా అందులో మెన్షన్ చేశారు, వారిని నేను కలవడం జరిగింది. వారు మాకు మ్యాథమెటిక్స్ టీచర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. ఆయన నాకు స్లోగా క్లాసెస్ ఇవ్వడము, దెన్ ఆయన ద్వారానే ఫీడ్బ్యాక్ చాలా బాగా చెప్తున్నావు అది ఇదని. అలా అసలు ఈ నా చిన్నప్పటి నుంచి నేను చూసిన చాలామంది టీచర్స్ ద్వారా నేను ఇన్స్పైర్ అవ్వడము. దెన్ ఐ రియలైజ్డ్ అసలు మనం చేయాల్సింది ఇది. ఎక్కడైతే మన ప్యాషన్ ఉందో, ఎక్కడైతే మనకి కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లోనే మనం ప్రొసీడ్ అవుతే మనం హ్యాపీగా ఉండొచ్చు, మనతో పాటు వర్క్ చేసే స్టూడెంట్స్కి కూడా హ్యాపీగా ఉంచవచ్చు అనే ఆలోచనతోటి కంప్లీట్ టీచింగ్ ఫీల్డ్లోకి షిఫ్ట్ అయ్యాను నేను, అలాగే కొంతమంది నా ఫ్రెండ్స్. సో అలా షిఫ్ట్ అయ్యి ఒక అతిపెద్ద విద్యాసంస్థలో నేను టీచర్గా పనిచేశాను. కానీ ఇంకా దీనికన్నా కూడా మనం బాగా చేయొచ్చు, స్టూడెంట్స్కి ఇంకా మంచి చేయొచ్చు, స్టూడెంట్స్తో బాండింగ్ క్రియేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 2012లో నేను నా ఫ్రెండ్స్ కలిసి 9 ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 12 సంవత్సరాలు. మీ ఏజ్ 23 ఉందా? అప్పుడు 22.5 సార్, 22.5. ఏం రిస్క్ అనిపించలేదా అదంతా వదిలిపెట్టి? అంటే అప్పుడు అంత ఆలోచించలేదు సార్, నిజాయితీగా చెప్పాలంటే అంత ఆలోచించలేదు. కనిపించేది ఆ వయసులో ఎలా ఉంటుందో మీకు తెలియదు, ఒక రకమైన అగ్రెషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా హెవీ కాన్ఫిడెన్స్ మన మీద మనకి. ఇప్పుడు నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు అన్నట్టు టాప్ మోస్ట్ కాలేజ్ నుంచి, యూనివర్సిటీ ఐఐటి ఖరగ్పూర్ నుంచి నాది గ్రాడ్యుయేషన్ అయింది. విపరీతమైన కాన్ఫిడెన్స్, అంతకు మించి అగ్రెషన్. ఒక విధంగా బహుశా అదే మంచిదేమో. ఆ వయసులో ఎక్కువ ఆలోచించుంటే, ఇది రిస్క్ ఏమో, ఇవన్నీ ఆలోచించుంటే బహుశా స్టార్ట్ అయ్యేది కాదేమో. మా అమ్మ నాన్నతో నేను ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరూ చాలా ఎంకరేజ్ చేశారు. చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చారు కాబట్టి టీచింగ్ కరెక్ట్గా ఉంటుంది నీకు అని. కోర్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పేరెంట్ కాస్త ఆలోచించి వాళ్ళు చేశారు రీసెర్చ్. వీటన్నిటికీ అయ్యే ఖర్చులకి మా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అక్కడ ఇక్కడ ఏదో చేసి మా నాన్న సపోర్ట్ చేశారు. ఇవన్నీ చేయడంతో నేను వాళ్ళందరి సపోర్ట్ ఉండడంతో నేను అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను స్ట్రిక్ట్లీ అకాడమిక్స్ మీద, ఆపరేషన్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడైనా అప్పుడైనా కూడా ఇది రిస్కా, ఇది కరెక్ట్, ఇది చేస్తే నా పర్సనల్గా ఏమవుతుంది అనే ఆలోచన ఎప్పుడూ లేకుండా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నది మా ఆలోచన అనమాట. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఓవర్ ద ఇయర్స్. 2012 ఎంతమంది సార్ అప్పుడు మీకు స్ట్రెంత్? స్టూడెంట్స్ అంటున్నారా? స్టూడెంట్స్ మా ఫస్ట్ బ్యాచ్లో దాదాపు 12-14 మందితో స్టార్ట్ చేసాం సార్ స్టూడెంట్స్. అంతే. మాకు ఆ ఫస్ట్ సెక్షన్ మాకే డిసప్పాయింట్మెంట్. ఇదే బిల్డింగ్ కాదు కదా, మీరు వేరే దగ్గర కదా? అప్పుడు వేరే దగ్గర ఉండింది సార్, చిన్న స్పేస్ ఉండింది. అప్పుడు 12-14 మందితో స్టార్ట్ చేసాము. కానీ మీతో పాటు ఇంకిద్దరు ఎవరండి? జస్వంత్ అండ్ శ్రీకాంత్ ఇప్పటికి ఉన్నారు మీతో కదా? ఇప్పటికీ ఉన్నారు. అందరూ మనతో ఎవరైతే జర్నీ స్టార్ట్ చేశారో 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా అందరం కలిసి ఉన్నాము. సేమ్ ఆ ముగ్గురు ఇప్పటికీ 12 సంవత్సరాల తర్వాత ఇట్లే ఉన్నారు. ఎస్, వాళ్ళు కూడా టీచర్స్, మీతో పాటే ఉన్నారు. నాతో పాటే. ఒకళ్ళు ఫిజిక్స్, ఒకళ్ళు కెమిస్ట్రీ, వాళ్ళు కూడా నా బ్యాచ్ మేట్స్. అంతకు మించి ఆల్మోస్ట్ ఫ్యామిలీ. ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్, ఎస్. ఫ్యామిలీ లాగానే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, సిమిలర్ మనస్తత్వం కలిగిన వ్యక్తులు, స్టూడెంట్స్ పట్ల, టీచింగ్ పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న. సెకండ్ ఇయర్కి ఎంత స్ట్రెంత్ మీది? సో ఫస్ట్ ఇయర్లోనే ఇట్లా 12-14 మందితో స్టార్ట్ చేసాం. స్లోగా ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో ఉండంగానే నాకు మా వాళ్ళకి అందరికీ కాన్ఫిడెన్స్ ఉండింది. సరే ఇవాళ తక్కువ వచ్చి ఉండొచ్చు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి స్ట్రెంత్ పెరుగుతుంది, మన ప్రాసెస్ బాగుంది అనే నమ్మకంతో డబ్బులు, ఈ విషయాలు ఏవి, ఫైనాన్సెస్ ఏవి ఆలోచించలేదు, రన్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ ఫస్ట్ ఇయర్లోనే ఆ 12 కాస్త 44 అయిపోయింది ఫస్ట్ ఇయర్లోనే. క్లాసెస్ స్టార్ట్ అయిన దాదాపు ఒక నెల 45 రోజులకే 44 అయింది. అది మన ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్.
సెకండ్ ఇయర్ కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్ స్ట్రెంత్ అర్లీగానే జరిగింది. అట్లా 2015 వరకు కూడా ఈ నంబర్స్ తోటే ఉండిందన్నమాట. 40-50 per year. పెద్ద మీకు తెలియదు కాదు, మనం పెద్ద మార్కెటింగ్ చేయడము, అప్పటికి పెద్ద పెద్ద సంస్థలు ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి. మేము నమ్మింది ఏంటంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఎడ్యుకేషన్లో ఉండకూడదు, స్టూడెంట్స్కి నచ్చితే ఆటోమేటిక్గా వాళ్ళే అడ్మిషన్స్ చేస్తారు అన్నది మా ఆలోచన. ఇవాళకి మేము దాని మీద నిలబడ్డాం. ఏ బ్రాంచ్ అయినా కూడా ఇవాళకి మాకు వచ్చే ప్రతి ఒక్క అడ్మిషన్ ఈ సంస్థ గురించి, ఇందులో ఫాలో అవుతున్న ఐడియాలజీస్ గురించి తెలిసిన వ్యక్తుల ద్వారానే, స్టూడెంట్స్ వాళ్ళ ద్వారానే ప్రతి ఒక్క అడ్మిషన్ జరుగుతూ వచ్చిందన్నమాట. అది మా బలం. సార్ అంటే నేను మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందంటే బహుశా ఫస్ట్ 8 or 9 years సేమ్ సింగిల్ బ్రాంచ్తో నడిపారు. అవును సార్, కరెక్ట్ కదా. ఏ ఇయర్ వరకు అంటే 2012 నుంచి ఏ ఇయర్ వరకు? 2021 అంటే 9 సంవత్సరాలు. 9 years కంప్లీట్ 9 years సింగిల్ బ్రాంచ్. బహుశా నేను అనుకుంటున్నాను ఫస్ట్ 4-5 years తర్వాత మీరు అనుకున్న స్ట్రెంత్ బహుశా 120 వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవును సార్, 120 అయితే కంఫర్ట్ ఎండిపోయింది కదా 4-5 years తర్వాత. సో 2015 కల్లా మాకు ఫుల్ స్ట్రెంత్ రావడం మొదలుపెట్టింది సార్. కానీ మేము అప్పుడు అనుకున్నది ఏంటంటే మనం చేస్తున్నది బాగా రీచ్ అవుతోంది, పిల్లలు హ్యాపీగా ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఈ ప్రాసెస్ అన్ని చోట్ల వర్కౌట్ అవుతుందా లేదా అని మమ్మల్ని మేము తెలుసుకోవడానికి మాకు అన్ని సంవత్సరాలు పట్టింది. బహుశా 2019-18 ప్రాంతంలో మీ అడ్మిషన్స్ కోసం చాలా మంది లేకుండా, సీట్లు దొరకకుండా వెళ్ళిపోయే సంఘటనలు కూడా చాలా వరకు ఉండేటివి కదా. సీట్లు దొరక్కపోవడం అంటే ఏం లేదు సార్, మేము ఏమనుకున్నాం అంటే ఇంతమంది అయితే అదే మాకు సూటబుల్గా ఉంటుంది, మరీ ఎక్కువ మందిని చేస్తే వాళ్ళకి అన్యాయం, మా టీచర్స్కి అన్యాయం అనేది మా ఆలోచన. అందువల్ల మేము ఆ పాయింట్ మీద చాలా ఖచ్చితంగా స్టిక్ అయి ఉన్నాం అన్నమాట. బట్ మీరు అన్నట్టు కొంతమంది నిరాశ చెందారు, వారికి అడ్మిషన్స్ దొరకలేదు. బట్ ఇంకా మనకు అది పాలసీ మ్యాటర్ కాబట్టి 2019 వరకు ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అరౌండ్ 250 members తోటి నడిపారు. కరెక్ట్ సార్. 19 తర్వాత 2020లో వెళ్ళారా కొత్త బ్రాంచ్కి? సో 19 తర్వాత 20 బ్యాచ్కి కంప్లీట్ కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ రన్ చేసాం సార్. 2021లో ఇప్పుడైతే కోవిడ్ అంతా సబ్సైడ్ అయిపోయి అంతా నార్మల్సీ వచ్చిందో అప్పుడు మేము ఎస్ఆర్ నగర్లోను కొత్తపేటలోను బ్రాంచెస్ ఓపెన్ చేసి సిమిలర్ థాట్ ప్రాసెస్ ఉన్న టీచర్స్ని అత్యంత జాగ్రత్తగా తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు వాటిని ముందుకు తీసుకెళ్లారు. బేసిక్గా 2021లో ఫస్ట్ ఎక్స్పాన్షన్. సో ఇప్పుడు మీకు యాక్చువల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ప్రెసెంట్? సో ఇప్పుడు కరెంట్లీ ఆపరేషనల్గా 6 బ్రాంచెస్ ఉన్నాయి సార్. మంచి విషయం ఏంటంటే అన్ని 6 బ్రాంచెస్లోనూ ఫుల్ స్ట్రెంత్ తోటి మంచి టీచర్స్ తోటి రన్ అవుతున్నాయి. రాబోయే అకాడమిక్ ఇయర్ 2025-2026 అకాడమిక్ ఇయర్కి 2 కొత్త బ్రాంచ్లు ప్లాన్ చేస్తున్నాం. ఒకటేమో నేరేడ్మెట్ దగ్గర ఒక బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నాం సార్, హాస్టల్ అండ్ డే స్కాలర్. నియర్ బై ఈసీఎల్ దగ్గర, ఈసీఎల్ వాయుపురి ఆ లొకేషన్లో. ఇంకొకటి నార్సింగి దగ్గర కంప్లీట్ డే స్కాలర్ బ్యాచ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎస్ఐటి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విత్ జేఈ, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అవును సార్, జేఈతో పాటు ఇంటర్మీడియట్తో పాటు సాట్ అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ని క్యాటర్ చేసే ఆర్గనైజేషన్ ఒక్కటి కూడా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది నార్సింగిలో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సార్ యాక్చువల్గా మీరంటే ఒక ప్యాషన్ ఉంది, మీరు కార్పొరేట్ లైఫ్ను త్యజించి ఒక సోషల్ కాజ్ అనుకోండి, ఇండివిజువల్ ఆస్పిరేషన్ అనుకోండి, ఇక్కడికి వచ్చారు. ఫైన్. లక్కీగా మీ ఫ్రెండ్స్ జస్వంత్ గారు, శ్రీకాంత్ గారు కూడా మీ బాటలో ప్రయాణించారు. మీ సేమ్ లైన్ మీద ఉండడం కావచ్చు, మీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఫైన్. ఆ తర్వాత అనేక మంది ఐఐటిఎన్స్ మీ దగ్గర ఫ్యాకల్టీకి చేరారని విన్నాను. నేను చాలా మందితో ఇంటర్వ్యూ కూడా చేశాను దాన్ని. అవును సార్. ఇంతమంది ఐఐటిఎన్స్, సరే మీరంటే మీ ప్రత్యేకత కోసం రావచ్చు, ఎట్లా రాగలిగారు? వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరు కూడా సస్టైన్ అయ్యారు, ఇక్కడే ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం లాగా వారు పనిచేస్తున్నారు. ఇది ఒక అద్భుతం. అసలు ఇది ఎట్లా జరిగింది? సో నేను అఫ్కోర్స్ వాళ్ళని నేను టీచింగ్కి ఇంట్రొడ్యూస్ చేశాను చాలామందిని, టీచింగ్లో ఇలా ఉంటుంది అని. బట్ వచ్చిన తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం రాలేదు సార్. అంటే నన్ను లీడర్గా వాళ్ళు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేశారు, అది నా అదృష్టం. రెండోది, వాళ్ళు ఇందులో ఉన్న ఆనందాన్ని, ఇందులో ఉన్న ఫన్ని వాళ్ళు చూశారు. మీరు అన్నారు కదా కార్పొరేట్ జాబ్స్ వదిలేసి ఇందులోకి వచ్చారు అని. ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే, ఎవరైతే కార్పొరేట్ జాబ్స్ చేస్తున్నారో, టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉంది లేదా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది అనుకుంటే
100% గుండె మీద చేసుకొని చెప్పగలను, టీచింగ్లో ఉన్నంత హ్యాపీనెస్, అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎటువంటి వేరే ఫీల్డ్స్లో ఉండదు. నేను ఇందులోనూ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళందరూ అది అనుభవం చెందారు, ఇందులోకి వచ్చి అది అనుభవం చెందారు. అన్నిటికన్నా మరీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క ఐడియాస్, వీళ్ళందరూ యంగ్స్టర్స్ అవ్వడం వల్ల వాళ్ళందరికీ కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు ఫ్రెష్ అవుట్ ఆఫ్ దేర్ స్టూడెంట్ లైఫ్ కాబట్టి మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు అవి అమలు జరిపే యొక్క ఫ్రీడమ్ వాళ్ళకి ఇక్కడ 9 ఎడ్యుకేషన్లో దొరికింది ఆ టీచర్స్కి. అవి చేస్తూ ఉండడంతో ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక 10 ఐడియాస్ వేస్తే కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, కొన్ని సక్సెస్ అవ్వచ్చు. కానీ ఆ సక్సెస్ అయిన ఐడియాస్ వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ జరిగింది అండ్ వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు అనమాట. సో అలా వాళ్ళు ఇంకో ఆలోచన చేయాల్సిన అవసరం రాలేదు. అందుకనే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు, లీడర్షిప్ రోల్స్లోకి వెళ్ళారు. ఈవెన్చువలీ టీచింగ్ అనేది ప్రధానంగా పెట్టుకుని మిగతా ప్లాన్స్ ఎవ్రీథింగ్ బీయింగ్ స్టూడెంట్ సెంట్రిక్. ఇది చేస్తే స్టూడెంట్కి ఎలా ఉపయోగపడుతుంది. గర్వంగా ఒకటైతే చెప్పగలను సార్, ఇప్పుడు మన దగ్గర 60 మంది టీచర్స్ ఉన్నారు, 66 మంది టీచర్స్. 66లో ఎంతమంది ఐఐటియన్స్ ఉంటారు సార్? ఐఐటియన్స్ అంటే ఒక 60 మంది దాకా ఉంటారు సార్. ఒక 5-6 మినహాయిస్తే ఒక మోర్ దాన్ 90%. ఎస్ ఆఫ్ కోర్స్. మిగతా వాళ్ళు కూడా ఐఐటిఎన్ కాదు అన్న పేరే కానీ ఎన్ఐటీస్, బిట్స్ అందులో నుంచి వచ్చిన IIITs నుంచి ఉన్న యంగ్ టీచర్స్ అనమాట. సో నేను ధైర్యంగా ఒకటి చెప్పగలిగేది ఏంటంటే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అండ్ 100% జెన్యూన్ టీచర్స్ అనమాట. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు కొత్త ఆలోచనలు వేస్తుండడం, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకునే వరకు వాళ్ళ మైండ్లో ఇదే రన్ అవుతుంది. అది మరి ఒక రకంగా స్టూడెంట్స్కి, సంస్థకి అది అదృష్టం. వాళ్ళు కూడా అంత ప్యాషన్ ఉండడం అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సార్ అంటే ఇప్పుడు కొంతమందిలో ఒక అభిప్రాయం ఏంటంటే ఐఐటీలలో కార్పొరేట్ జాబ్స్ రాని వాళ్ళు, లేకుంటే సరైన పెర్ఫార్మెన్స్ లేని వాళ్ళు టీచింగ్కి వస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. నాకు నిజమా? దాని గురించి మీరేమంటారు? మా చిన్నప్పుడు మా తెలుగు సార్ చెప్పారు, బతకలేక బడిపంతులు అవుతారు రా. అది చాలా నాటుకుపోయింది సార్ నాకు. చాలా చిన్నప్పుడు అది, ఆ వయసులో చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, చాలా నాటుకుపోయింది. ఒకడు బతకలేక బడిపంతులు అవుతున్నాడు అంటే అది అస్సలు కరెక్ట్ కాదు. అన్నీ తెలిసి ఇదే పాత్ ట్రావెల్ చేసి ఒక స్టూడెంట్ ఉన్నాడు అంటే ఆ యొక్క స్టూడెంట్ నెక్స్ట్ 5 to 10 years ఏ పాత్ అయితే ట్రావెల్ చేద్దామని ఎయిమ్ చేస్తున్నాడో ఆ పాత్ ట్రావెల్ చేసిన వాళ్ళు టీచర్స్గా ఉంటే అద్భుతాలు చేయొచ్చు అన్నది బేసిక్ ఆలోచన. అందువల్లే నేను పర్సనల్గా నా ఫ్రెండ్స్లో, నా సర్కిల్స్లో ఎంతోమందిని పర్సనల్గా టీచింగ్లోకి పుష్ చేయడానికి కన్విన్స్ చేశాను. సో మీరు చూసినట్టయితే ఈ 60+ మెంబర్స్ ఎవరైతే టీచింగ్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి పెద్ద జాబ్స్ వచ్చి బతకలేక కాదు, వాళ్ళకి ఇదే బాగుంది, ఇక్కడే బాగా నచ్చుతోంది, ఇక్కడ వాళ్ళు ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారు సొసైటీలో అనే ఉద్దేశంతో ఇందులోకి తీసుకొచ్చామని. బట్ మీరు చెప్పింది స్టిల్ ఇవాళ సొసైటీలో ఇంకా స్టిల్ ఎగ్జిస్టింగ్ చాలా చోట్ల. ఏ ఉద్యోగం రాక ఏమీ చేయలేక టీచింగ్ అయితే ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ హోప్ఫుల్లీ రానున్న కాలంలో ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇది మారి ప్యాషన్ తోటి, ఉత్సాహంతో టీచింగ్లోకి వచ్చే వాళ్ళు పెరుగుతారని నా నమ్మకం. సార్ యాక్చువల్లీ ఇంకొక సమస్య దీనిలో, చాలామంది హై ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎవరి మాట ఎవరు వినరు. రైట్, అదొకటి అభిప్రాయం ఉంది. ఈగో ఆఫ్ ఇంటెలిజెన్స్. సో నేను చాలా ఇంటెలిజెంట్ అన్నప్పుడు ఉంటుంది, ఒక మాట వినాలంటే ఏదో కోల్పోయినట్టుగా, తగ్గిపోయినట్టుగా ఉండే అవకాశం కూడా ఉంది. 60 మంది ఐఐటియన్స్, అందులో బహుశా 10 నుంచి 20 మంది మీ స్థాయి ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఐటియన్స్ ఉన్న వాళ్ళు. ఒక సంస్థలో మీరు కూడా యంగ్స్టర్, మీరేం సీనియర్ 40-50 ఏళ్ళ వయసు లేదు. ఎట్లా కలిసిమెలిసి ఒక లైన్ మీద ఉండి ఎలాంటి అరమరికలు లేకుండా, ఎవరు వెళ్ళిపోకుండా, ఎలాంటి డివిజన్ లేకుండా ఈ యొక్క ఫ్యామిలీ లాంటి వాతావరణం, ఈ అద్భుతం ఎట్లా సాధించింది మీరు? సో మేము ఒక స్ట్రక్చర్ అంటూ ఏమి అనుకోలేదు సార్. ఏరావరే అనుకుంటుంటాము, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేజర్గా ఏంటంటే ఒక స్ట్రక్చర్, వీళ్ళు హై వీళ్ళు లో, ఇలాంటి కల్చర్ ఎక్కడా లేదన్నమాట. సో అలా లేకపోవడం వల్ల ఈగోస్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, మీకు ఒక అభిప్రాయం ఉండి మాకు ఒక అభిప్రాయం ఉండి
ఖచ్చితంగా అప్పుడు నేను చెప్పిందే వినాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అభిప్రాయ భేదాలు చాలా తక్కువ. డెఫినెట్గా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, బట్ ప్రతి ఒక్కళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి అందరి ఉద్దేశం అల్టిమేట్ మోటివ్ ఒకటే కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఇట్స్ అ స్టూడెంట్ సెంట్రిక్ మోడల్. మీరు ఒక ఆలోచన సలహా ఇస్తారు, నేను ఒక సలహా ఇస్తాను, ఇంకో సలహా ఇస్తారు. వీటిల్లో స్టూడెంట్కి బెనిఫిట్ ఏదవుతుంది అనేది న్యాచురల్గా ఎట్ ది ఎండ్ మనం ముగ్గురం కంక్లూజన్కి వస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ సిస్టమ్ అనేది ఇలా నిలబడడానికి కారణం కూడా అదే సార్. అందరు తెలివైన వాళ్ళు అవ్వడం మాత్రమే కాక అందరికీ సిమిలర్ టార్గెట్ ఉండడము, అందరికీ మోటివ్ ఒకటే అవ్వడం వల్ల ఎవరికి చెప్పాల్సిన అవసరం రాదు. ఇప్పుడు నేను పలానా పొజిషన్లో కూర్చుంటూ ఉండొచ్చు, నేను క్లాస్కి వెళ్తాను, టీచ్ చేస్తాను. అలాగే నా తర్వాత ఉన్న వాళ్ళు, వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు అందరూ టీచర్సే. ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ మేనేజీరియల్ డెసిషన్ ఒక టీచర్ తీసుకుంటారు అనమాట. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ పెద్ద మనస్పర్ధలు రావు. అండ్ మీరు ఇలాగే చేయాలి, నేను చెప్పింది చేయాలి అనే కల్చర్ నేను ఫాలో అవ్వను. బాసిజం లేదు అసలు ఇదే లేదు. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు వయసులో. బట్ ఎక్కడా కూడా అలాంటి ఇది లేదు. అలా ఉండడం వల్ల చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు వీళ్ళందరికీ హెడ్ ఎవరు, లీడర్ ఎవరు అనేది తెలియదు కూడా తెలియదు చాలామందికి. నేను వెళ్ళి పర్టికులర్గా ఎవరితోనైనా నేను నా దీనికోసం ఏమైనా చెప్తే తప్ప చాలామందికి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇమిడిపోయారు కంప్లీట్గా. నా చుట్టూ ఉన్నదంతా కూడా నేనే హెడ్ అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది కంప్లీట్లీ. దానివల్ల ఈ సిస్టమ్ ఇలా రన్ అవుతుంది సార్. బహుశా మీరు స్టార్టింగ్ బ్యాచ్ టీచ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఐఐటి అంటే బహుశా మీకు ఫ్యాకల్టీకి వచ్చేంత వయసు ఉంది వాళ్ళకు. వచ్చారు, ఉన్నారు కూడా ఒక 2-3. సో నేను అనేది 3 తరాలు అంటే మీ గురువు శర్మ సారు మీ దగ్గర పనిచేస్తున్నారు కొత్తపేట బ్రాంచ్. నా దగ్గర నాతో పాటు మీతో పాటు మీ దగ్గర అంటే మీరు కలిసి పనిచేస్తున్నారు. సో మీ గురువు గారు కూడా మీ సహచరంగా ఉన్నారు ఒక రకంగా. అవును సార్. మీ శిష్యులు కూడా మీ సహచరంగా మారారు. ఒక రకంగా 3 generations కలిపారు. ఆ 2 పై జనరేషన్ కింద ఇప్పుడు మీ తర్వాత జనరేషన్ 2-3 తరాలు కలిసి ఒకే బాటలు నడపడం అనేది నిజంగా బహుశా చాలా తక్కువ కాలంలో జరిగింది అది. సరే, అయితే ఇప్పుడు మీరు ఇంకొక ముఖ్యమైన అంశం నేనేం చూసానంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రతి బ్రాంచ్లో కూడా ఓన్లీ 240 or 250 వాటి 6 sections అరౌండ్ 40. అవును సార్. మాక్సిమం 250 ప్రతి దాంట్లో. 240 ఫైన్. ఇక్కడ కూడా 240. ప్రతి బ్రాంచ్లో 240. ఇక్కడ మీకు 500 మందికి డిమాండ్ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ ఈజీగా. విద్యానగర్ బ్రాంచ్లో అయితే విద్యానగర్ బ్రాంచ్లో స్టిల్ 240-250 తీసుకుంటున్నారు. ఫైన్. మీరు పర్ క్లాస్ స్ట్రెంత్ కూడా 40 members తీసుకుంటున్నారు. అవును సార్. ఇంతకుముందు అయితే 40 కన్నా తక్కువ కూడా ఉండేది నాకు తెలిసినంత వరకు. 35 to 40 ఇప్పుడు కూడా 35 to 40 ఉంటారు సార్. అంటే పెద్ద సమస్య అంటే నాకు తెలిసి మీ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, నేను కూడా చాలా ఆర్గనైజేషన్ నడిపాను. ఇప్పుడు పేరు ప్రస్తావించక తప్పదు, శ్రీ చైతన్యనారాయణలో అందరికి తెలిసినవి. సగటుగా 60 మంది, 70 మంది, 80 మంది పర్ క్లాస్ ఉంటున్నారు. అంటే మీతోటి సుమారుగా డబుల్. సహజంగా అందరికి తెలిసిన విషయమే, కొన్ని సెక్షన్స్ మాత్రమే మంచి ఫ్యాకల్టీ పెడతారు, మిగతా వాళ్ళందరూ కూడా నాశనకుండా. ఆ విషయం తెలిసినటువంటి. అంటే దీనిలో తక్కువ స్థాయి ఫ్యాకల్టీ పెట్టడం వల్ల శాలరీస్ చాలా తక్కువ ఇస్తారు ఎవరైనా. అంతే. స్ట్రెంత్ డబుల్ కాబట్టి హాఫ్ వర్క్ లోడే అవసరం పడుతుంది. హాఫ్ టీచర్ మీకు అవసరమైన మీకున్న టీచర్స్ తోటి మీతోటి డబల్ స్ట్రెంత్ మేనేజ్ చేయగలుగుతారు. సో 4 times బెనిఫిట్. ఒకటి ఫ్యాకల్టీ హాఫ్ స్టాండర్డ్ అండ్ స్ట్రెంత్ డబుల్, సో 4 times. సో మీ ఛాలెంజ్ ఏంటి? ఐఐటిఎన్స్ కార్పొరేట్లు చాలాసార్లు చదివినప్పుడు ఎంతో కొంత అంత కాకపోయినా మీరు మంచి సాలరీస్ ఇవ్వాలి. 2 పర్ క్లాస్ స్ట్రెంత్ 35-40 కాబట్టి మీకు వచ్చే రెవెన్యూ తక్కువ. ఈ ఛాలెంజ్ని అధిగమించడంలో మీ సక్సెస్, దీన్ని ఎట్లా మేనేజ్ చేయగలిగారు సార్? అంటే మాకు అత్యాశ లేదు సార్. అది అన్నిటికన్నా బహుశా వీటన్నిటికీ సమాధానం అదొక్కటే, అత్యాశ లేదు. ఈ డెసిషన్ ఇంతమంది స్టూడెంట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే ఇవాళ నేను అత్యాశకు పోయి ఒక సెక్షన్లో మీరు అన్నట్టు 70 మందినో 80 మందినో పెట్టాను అనుకోండి, ఫస్ట్ కంప్లైంట్ స్టూడెంట్ నుంచి రాదు, టీచర్ నుంచి వస్తుంది ఫస్ట్ కంప్లైంట్. నేను ఇంతమందికి క్లాస్ చెప్పాను, ఇది నేను అనుకున్న ప్లాన్కి విరుద్ధంగా ఉంది, నేను చెప్పాను. ఫిలాసఫీతో పనిచేస్తున్నాను మీ దగ్గర. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. అంటే ప్రతి టీచర్కి ఆ సేవ్ ఉండడము, వాళ్ళు చెప్తే నా లెవెల్ అయినా నా కింద లెవెల్ అయినా కానీ ఆ డెసిషన్ మార్చేసుకోవడం అనేది వాళ్ళకున్న ఫ్రీడమ్ అనమాట బేసిక్గా. సో 40 మందే ఉండాలి లేదా ఈ బ్రాంచ్లో ఇన్నే సెక్షన్లు తీసుకోవాలి అనే డెసిషన్ నేను తీసుకున్నది కాదు. ఈ డెసిషన్ కంబైన్డ్గా అందరి మనసులో ఉన్న డెసిషన్. సో
మీరు అన్నట్టు ఆఫ్ కోర్స్ రెవెన్యూ డబుల్ అవుతుంది, సాలరీస్ అవి సేవ్ అవుతాయి ఇవన్నీ, కానీ బట్ ద ఓవరాల్ కోర్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ డిస్టర్బ్ అవుతుంది. అంటే టీచర్ ఏదైతే ప్రశాంతంగా హ్యాపీగా క్లాస్ చెప్పుకుంటూ పోతున్నారో ఆ ఇది డిస్టర్బ్ అవుతుంది అనమాట. అదే డిస్టర్బ్ అయిందంటే అసలు ఇంకా దేనికి అర్థం లేదు. అందుకని మేము అసలు ఆ ఆలోచన లేదు, అటువైపు కూడా ఆలోచించట్లేదు. అన్ని రకాలుగా చూసుకున్నా కూడా టీచర్స్ హ్యాపీగా ఉన్నారు, స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ మోడల్ మార్చడానికి మాకు ఏ కారణం లేదు. మరొక అంశం సార్, కోటాలో ఒక జోక్ ఉందట, ర్యాంకర్స్ బ్యాచ్ బ్యాంకర్స్ బ్యాచ్ అని మీకు తెలిసే ఉంటుంది. అంటే ఒక 10 సెక్షన్ ఉంటే ఒక సెక్షన్ ర్యాంకర్స్ ఇస్తారు, వాడు ఫీజు కట్టాడు. ఈ 9 మందికి ర్యాంకులు రావు, వీడు ఫీజు కడతాడు, వీడు బ్యాంకర్ అవుతాడు. సో ఏంటంటే వీళ్ళందరిలో 9 సెక్షన్ ఉండే మంచి స్టూడెంట్స్ అందరిని తీసుకుపోయి ఒక సెక్షన్ మంచిది చేసి దాని టాప్ ఫ్యాకల్టీ పెట్టి మిగతా 9 సెక్షన్ నుంచి డబ్బులు తీసుకోవడము, ఆ ర్యాంకులు పబ్లిష్ చేసుకోవడము, దాని నుంచి మార్కెట్ చేసుకోవడం అనే ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇది మెయిన్ స్ట్రీమ్ అంతా నడుస్తుంది, కోటలో కాదు, హైదరాబాద్లో కూడా ఉంది, విజయవాడలో కూడా అందరి దగ్గర ఉంది. అయితే ఇప్పుడు నేను మీ దగ్గర విన్నది, మీ స్టూడెంట్స్ కూడా మాట్లాడాను నేను. లాస్ట్ ఇయర్ నా వీడియో చూసి చేరిన వాళ్ళు కూడా నాకు మాట్లాడుతుంటారు. మీకు సెగ్రిగేషన్ లేదు, టాపర్స్ నుంచి టాప్ బ్యాచ్ తక్కువ బ్యాచ్లో సెగ్రిగేషన్ ఒకటి లేదని విన్నాను. రెండవది, అందరు కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ, సేమ్ ఫ్యాకల్టీ సాధ్యం కాకపోయినప్పుడు సేమ్ స్టాండర్డ్స్ ఉన్నట్టు ఫ్యాకల్టీ వెళ్తున్నారన్నారు. సో ఇంతమందికి కరెక్ట్ ఫ్యాకల్టీ మెయింటైన్ చేసి సెగ్రిగేషన్ లేనప్పుడు మీరు టాపర్స్కు ఇటు నార్మల్ స్టూడెంట్స్కి ఇద్దరికి న్యాయం ఎట్లా చేయగలుగుతున్నారు? కొంతమంది విమర్శ ఏంటంటే సెగ్రిగేషన్ చేస్తేనే మంచిది, వాళ్ళ పేస్ వాళ్ళ ఐక్యూకి సంబంధించినటువంటి పేస్ ప్రకారం వెళ్తేనే మంచిది అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రైట్, దాని గురించి మీరు ఏమంటారు? సో సెగ్రిగేషన్ చేయడం వల్ల మీరు అన్నట్టు ఒక 5-10% ఆఫ్ ద స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది సార్. ఇన్ఫ్యాక్ట్ సెగ్రిగేషన్ చేసి ఒక టాప్ బ్యాచ్ చేసి వాళ్ళకి టీచ్ చేయడం యాక్చువల్గా టీచర్స్కి ఈజీ. అండ్ వాళ్ళకి మనం చెప్పే ముందే సగం అర్థమైపోతుంటాయి, వాళ్ళకి టీచ్ చేయడం చాలా ఈజీ. కానీ ఆ పద్ధతి వద్దు, కష్టమైనా కూడా అన్ని రకాల స్టూడెంట్స్కి ట్రైనింగ్ సరిగ్గా అందాలి అనే ఉద్దేశంతో ఈ ఒకళ్ళకి ఒక ఫ్యాకల్టీ అందించడం, ఇంకోళ్ళకి ఇంకో ఫ్యాకల్టీ అందించడం అనే కల్చర్ తీసుకురాలేదన్నమాట. స్టూడెంట్ ఎలా ఉన్నా కూడా టీచర్ మాత్రం బాగుండాలి, మంచి టీచర్ ఉంటే స్టూడెంట్ని కూడా పైకి తీసుకొస్తాడు అనే ఆలోచనతో ఇది బహుశా పీర్ గ్రూప్ లెర్నింగ్ కూడా ఉంటుంది. మంచి స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు, వాళ్ళు నేర్చుకునేది కూడా కంప్లీట్గా కూడా అలా కాదు సార్. ఒక వర్కింగ్ డే ఉంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే టీచింగ్, సెకండ్ పార్ట్ ఈజ్ వర్కింగ్, ప్రతి చోట ఉన్నదే. ఇప్పుడు నేను నేను ఏదైతే ప్రస్తావిస్తున్నానో ఇది నేను కొత్తగా కనిపెట్టింది కూడా కాదు. మన పాతకాలంలో గురుకులం పద్ధతిలో ఉన్న మోడలే. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఇస్ కాల్డ్ డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్. డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్ ఏంటంటే బోధన అందరికీ సేమ్ ఉండాలి. టీచింగ్ ఎవ్రీబడి హ్యాస్ టు రిసీవ్ ద సేమ్ కైండ్ ఆఫ్ నో డిస్క్రిమినేషన్, అబ్సల్యూట్లీ నో డిస్క్రిమినేషన్. బికాజ్ ఏ స్టేజ్లో ఎవరు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది మనకి ఎంత అనుభవం ఉండనివ్వండి సార్. వీఆర్ నో బడీ టు జడ్జ్. నేను ఇన్ఫాక్ట్ పేరెంట్స్ కూడా అదే చెప్తాను, యు ఆర్ నో బడీ టు జడ్జ్ యువర్ చైల్డ్. వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది మనం అసలు ఊహించలేము. సో టీచింగ్ అందరికీ సేమ్ ఉండాలి. సో ఫస్ట్ హాఫ్ చెప్పాను కదా బిఫోర్ లంచ్, ఇక్కడంతా టీచింగ్ అందరికీ కూడా సేమ్ ఉంటుంది అనమాట. బట్ ఆఫ్టర్ లంచ్ ఎక్కడైతే వాళ్ళు వర్కింగ్ చేస్తారో, ఇప్పుడు కరెంట్లీ మార్కెట్లో ఉన్న సిస్టమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు మార్కెట్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే మంచి స్టూడెంట్స్కి మంచి టీచర్స్ వెళ్తున్నారు, ఎవరైతే పికప్ చేసుకోలేకపోతున్నారో అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి టీచర్స్ని ఇవ్వట్లేదు. కరెక్ట్గా సెన్సిబుల్గా ఆలోచిస్తే ఎడ్యుకేషన్ ఈక్విటీ కూడా అదే. యూ యాక్చువల్లీ రివర్స్ ద సిస్టమ్. ఎవరైతే ఆల్రెడీ బాగా చేస్తూ ఉన్నారో వాళ్ళకి టీచర్ వర్క్ ఇచ్చి కంటిన్యూస్గా పుష్ చేస్తూ ఉండాలి. ఎవరైతే వర్క్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారో, ఇంట్రెస్ట్ లేక స్ట్రగుల్ అవుతున్నారో, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ రాక సరిగ్గా కాన్సెప్ట్ అర్థం అవ్వక స్ట్రగుల్ అవుతున్నారో అలాంటి స్టూడెంట్కి మంచి టీచర్ వెళ్తే ఇంకా మోటివేట్ చేయడము, ఇన్స్పైర్ చేయడము, వాళ్ళు వర్క్ చేసేటట్టు చేయడము చేస్తారు. ఇది చాలా ఆబ్వియస్ కదా, ఇది చాలా లాజికల్ కదా అని అనిపించి అందరికీ ఇది చేస్తూ వచ్చాం అనమాట. సో మార్నింగ్ టీచింగ్ అందరికీ సేమ్ ఉంటుంది. ఏ టైమింగ్స్ ఏంటండి మీ? సో మార్నింగ్ బ్రాంచ్ని బట్టి సార్, కొన్ని బ్రాంచెస్ 7:30కి స్టార్ట్ అవుతాయి, కొన్ని బ్రాంచెస్ 8 o'clockకి స్టార్ట్ అవుతాయి. 7:30కి స్టార్ట్ అయిన బ్యాచ్ ఆఫ్ కోర్స్ హాఫ్ అన్ అవర్ ఎండ్లో ఇట్ అవుతుంది. 7:30 నుంచి 1 o'clock వరకు టీచింగ్ అవర్స్ ఉంటాయి సార్. అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ టీచింగ్, ఎవ్రీబడి విల్ రిసీవ్ ద సేమ్ టీచర్. ఒక రోజు మీరు ఈ క్లాస్లో, ఇంకో రోజు పక్క క్లాస్లో కూర్చున్నా ఎటువంటి తేడా పడదు సార్. యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఏంటంటే టీచింగ్ ఇన్ని గంటలు ఉంటుంది, తర్వాత ఇన్ని గంటలు స్టడీ అవర్స్ అనేది మనం వింటున్న ట్రెండే అది. ఇప్పుడు మీ 1:30 వరకు మీ క్లాస్ అయిపోతాయి అన్నారు. సమ్ 2 o'clock ఏదో 2 o'clock లంచ్ అయిపోతున్నారు.
వాట్ ఎవర్ ఇట్ 1:30 2 o'clock నుంచి మీకు స్టడీ అవర్స్ ఉంటాయా, ఎంతసేపు ఉంటాయి? సో స్టడీ అవర్స్ అనే పేరు కాదు సార్, ఎందుకంటే స్టడీ అవర్స్ అంటే స్టూడెంట్స్ని కూర్చోబెట్టి మీరే చదువుకోండి అనే ఒక కల్చర్. టీచర్స్ ఉండకుండా వేరే వేరే లెవెల్ ఆఫ్ పీపుల్ ఉండి వాళ్ళ చేత వర్క్ చేయించడము. బట్ వీ బిలీవ్ ఇట్ ఇన్ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ మోడల్. మేము దాన్ని ఇంటరాక్టివ్ సెషన్స్ అంటాం అనమాట, వర్కింగ్ సెషన్స్ అంటాం. ఈ మోడల్లో ఏం జరుగుతుందంటే 2 o'clock నుంచి స్టార్ట్ చేసుకొని ఈవినింగ్ 5:30 వరకు కూడా కంప్లీట్లీ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్ ఆ ముందు రోజు ఆ రోజు జరిగిన క్లాసెస్ అన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వింగ్ జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్లో సేమ్ టీచర్ ఎవరైతే మార్నింగ్ టీచ్ చేశారో వారే ప్రెజెంట్ ఉండి ఆ డౌట్ క్లారిఫికేషన్స్ వాళ్ళతో డిస్కస్ చేయడము, చాలా బ్యూటిఫుల్ డిస్కషన్స్ అవుతాయి. ఎప్పుడైనా ఇంటరాక్ట్ ఇట్లా కూర్చొని చదువుకోండి కర్ర పట్టుకొని అట్లాంటి కల్చరే లేదు. కంటిన్యూస్గా టాపిక్ గురించి మాట్లాడుతూ ఉండడం. అంటే కంప్లీట్ ఏదో ఇక్కడ ఏదో ఎలక్ట్రిసిటీ చాప్టర్ జరిగింది, దీన్ని ఈ సాకెట్ గురించో దేని గురించో డిస్కస్ చేస్తూ ఉండడము కంటిన్యూస్లీ. అలాగే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండడము. ఎగ్జామ్ ఓరియంటెడ్ అఫ్ కోర్స్ ఈజ్ ద మేజర్ ఇది, బట్ మోర్ ఇంపార్టెంట్లీ అసలు జనరల్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్. వాళ్ళ కాన్సెప్ట్ బిల్డ్ అవుతే న్యాచురల్గా ఇది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వర్కింగ్ సెషన్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వేర్ ఇందాక నేను చెప్పిన డిఫరెన్స్ రియల్ గురుకులం మంథన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడే ఏదైతే ఇందాక నేను చెప్పిన ఎసెన్స్ ఆఫ్ 9 అనుకుంటా. అవును సార్, డిఫరెన్షియల్ లెర్నింగ్ సిస్టమ్ అనేది ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఇది అవుతుంది అనమాట. అందరికీ క్లాసెస్ మార్నింగ్ సేమ్ జరిగిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్స్లో వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళని ఇంకొక స్టెప్ పైకి పుష్ చేయడం జరుగుతుంది అనమాట. అందువల్లే తక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం చాలా చాలా క్రూషియల్. ఎక్కువ మంది ఉంటే టీచర్ ఇండివిజువల్గా హ్యాండిల్ చేయాలి. ఈ మోడల్లో ఎక్కువ క్లాస్కి 60-70 ఉంటే ఇంపాసిబుల్. ఈ మోడల్ ఫెయిల్ అయిపోతుంది కంప్లీట్లీ. ఏ క్లాస్లో అయినా సార్ తక్కువ మంది ఉంటే టీచర్ ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తారు. ఎక్కువ మంది పెరుగుతున్న కొద్దీ ఇండివిజువల్ అటెన్షన్ తగ్గుతూ పోతుంది. అన్ని రకాలుగా వర్కౌట్ అవ్వాలి కాబట్టి 35 to 40 అనే నెంబర్ దగ్గర మేము అరైవ్ అయ్యి 12 ఏళ్ళుగా అదే ఆ నెంబర్ మీద స్టిక్ అయి ఉన్నాం అనమాట. సో అది ఇప్పుడు ఎన్ని గంటల వరకు ఉంటాయండి ఈ ఇంటరాక్టివ్ సెషన్స్? 5:30 వరకు టీచర్స్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. 5:30కి డే స్కాలర్స్ వెళ్ళిపోతారు. హాస్టలర్స్కి మళ్ళీ 6 o'clock నుంచి వర్కింగ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. అందరూ టీచర్స్ ఉండడం కుదరదు, ఆబ్వియస్లీ వాళ్ళు 7:30కి వచ్చి ఉంటారు కాబట్టి పొద్దున మరి అంతసేపు ఉండడం కుదరదు కాబట్టి వాళ్ళ సెషన్స్ వారీగా 1 or 2 టీచర్స్ ఉండడం. బట్ ఆ డ్యూరేషన్లో మోస్ట్లీ సెల్ఫ్ స్టడీని ఎంకరేజ్ చేస్తాం అనమాట. దో టీచర్స్ ఆర్ ప్రెసెంట్. సో 2 రకాలు, మీరు 2 o'clock తర్వాత ఉన్నదేమో ఇంటరాక్టివ్ సెషన్స్, కరెక్ట్, మంతన్స్ టీచర్ ప్రెసెంట్ ఉండడం. సో 6 o'clock తర్వాతనేమో సెల్ఫ్ స్టడీ చేస్తారు, కరెక్ట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సమ్ ఫ్యాకల్టీ. 1-2 టీచర్స్ ఉంటారు. బట్ మేము ఏమైనా డౌట్స్ వస్తే తెల్లారు 1-2 o'clock అంటే మేము ఆలోచించేది ఏంటంటే టీచర్స్ ఉన్నా కూడా డౌట్స్ని ఆ టైంలో డిస్కరేజ్ చేయమని చెప్తాం సార్. ఎందుకంటే వాళ్ళు ఆలోచించాలి అన్న ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ప్రాబ్లం ఉంది, వెంటనే డౌట్కి వచ్చేస్తే ఆ ప్రాబ్లం టీచ్ చేసి పంపించేస్తారు టీచర్, బాగానే ఉంది. కానీ ఆ ప్రాబ్లం మీద ఆ మూమెంట్లో ఇమాజిన్ టీచర్ లేరు, మనం ఏం చేస్తాం, ఆ ప్రాబ్లంతో ఫైట్ చేస్తాం, 1 గంట సేపు దాని మీద స్పెండ్ చేస్తాం. ఆ ప్రాసెస్లో సాల్వ్ అవ్వకపోవచ్చు కానీ ఎంతో లెర్నింగ్ జరుగుతుంది. ఆ లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మేము స్టూడెంట్ వచ్చినా కూడా నా దగ్గరికి ఇప్పుడు డౌట్ వేసుకొని వస్తే నువ్వు అసలు ఏం చేసావు ఫస్ట్ అని చెక్ చేసుకొని దాన్నే డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. నేను చెప్పేసి పంపించేయడం డ్యూటీలో బాగానే ఉంటుంది, నాకు ఈజీ, వాళ్ళకి ఈజీ. కానీ వాళ్ళు అసలు ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి వాళ్ళని స్లోగా ఛానలైజ్ చేసి టువర్డ్స్ ద సొల్యూషన్ తీసుకెళ్తే వాళ్ళకి ఆ లెర్నింగ్ అనేది ఇంకా చాలా రోజులు ఉంటుంది అన్నది మా ఆలోచన అనమాట. సో అందువల్ల ఈ ఈవినింగ్ టు నైట్ సెషన్స్ హాస్టల్. సరే, మీ టెస్టింగ్ ప్యాటర్న్స్ ఏంటి సార్? ఇప్పుడు మెయిన్స్, అడ్వాన్స్, రైట్, ఎంసెట్ ఉంటాయి, అంటే వీక్లీ ఏరో టెస్ట్ ఉంటుంది. నార్మల్గా సో కాల్డ్ శ్రీ చైతన్యనారాయణ ఏంటంటే సండే కూడా టెస్టింగే, సాటర్డే, మండే ఇంకా నో హాలిడేస్. మరి ఐఐటీలో సీట్ రావాలంటే మీరు నిద్రాహారం లేకుండా, ఆనందం లేకుండా, సెలవులు లేకుండా మరి ఇట్లా వేస్తూనే వస్తాయనేటువంటి ఒక ప్రచారం ఉంది, చేయబడింది దురదృష్టవశాత్తు. మీ దగ్గర హాలిడేస్ ఉంటాయా? టెస్టింగ్ ఎట్లా చేస్తారు? రైట్. సో సండే ఈజ్ అ కంప్లీట్ హాలిడే సార్. ఎగ్జామ్స్ ఏమి ఉండదు సార్. సండే వాళ్ళ హాస్టల్ వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి, ఊపిరి పీల్చుకోవడానికి టైం సార్. హాస్టల్ వాళ్ళకి ఏమైనా హాస్టల్ వరకు చిన్న వర్కింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ పాయింట్ నేను ఈ ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ టెస్ట్ గురించి మీకు చెప్తాను. ఎవ్రీ మండే అండ్ సాటర్డే వీక్లీ టెస్ట్ ఉంటాయి సార్. మండే ఒక టెస్ట్, రైట్ ఫ్రమ్ సెకండ్ వీక్ ఆన్వర్డ్స్, అంటే జాయిన్ అయిన 2వ వారానికే టెస్ట్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ మండే అండ్ సాటర్డే. టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అ గ్లోరిఫైడ్ అసైన్మెంట్ అంతే. వేరాస్ ఇప్పుడు మనం అసైన్మెంట్ అంటే ఒక రకమైన సీరియస్నెస్ ఉంటుంది, బట్ టెస్ట్ అనగానే సీరియస్నెస్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ సీరియస్నెస్ ఉండడం కోసం దట్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ గ్లోరిఫైడ్ అసైన్మెంట్. ఎవ్రీ మండే ఈజ్ అ జేఈ మెయిన్ మోడల్ టెస్ట్ అనమాట.
వేరే సాటర్డేస్ కంటిన్యూస్గా ఆల్టర్కేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాటర్డే ఇంటర్మీడియట్ సబ్జెక్టివ్ మోడల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ సాటర్డే అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ సాటర్డే ఎంసెట్ టెస్ట్ ఉంటుంది, ఒక సాటర్డే స్పోర్ట్స్ డే ఉంటుంది అనమాట. సో ఇలా చేసుకుంటే, సో రైట్ ఫ్రమ్ డే 1 మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 30 to 45 days వాళ్ళ 10th క్లాస్ బేసిక్స్ని ఇవన్నీ బ్రష్అప్ చేస్తాం. బ్రిడ్జ్ కోర్స్ లాగా ఆ పేరు కాదు, బట్ బ్రిడ్జ్ అంటే అనుకోండి, బ్రిడ్జ్ చేస్తాం బేసికలీ. 10th క్లాస్లో వాళ్ళు సిబిఎస్ఈ హోమోజీనియస్ లెవెల్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, అందరికీ ఫస్ట్ ఆ బేసిక్స్ అన్ని క్లారిఫై చేసి ఈ సిస్టమ్కి అలవాటు చేసి 45 days తర్వాత సిలబస్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని, మోస్ట్ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుని, ఇంటర్మీడియట్లో లాస్ట్లో చెప్పడం ఇలాంటి కల్చర్ లేదు సార్. ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ డీప్గా జేఈ మెయిన్ లెవెల్, ఎంసెట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ వరకు రీచ్ అవుతాం అనమాట. అలా సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ రావడం వల్ల స్టూడెంట్కి స్ట్రెంగ్త్ వస్తుంది. సిలబస్ అయిపోయిన వెంటనే మళ్ళీ రివిజన్ షెడ్యూల్లో కూడా సేమ్ రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ మళ్ళీ, ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడు అందరికి అర్థం అవ్వాలని లేదు, మర్చిపోవచ్చు న్యాచురల్లీ, ఇదంతా కామన్ ఫినామినా. సో మళ్ళీ రివిజన్ షెడ్యూల్లో మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్రక్రియలో మీరు అన్నదానికి ఇంకో రెండో ప్రశ్న, ఐఐటి అంటే హాలిడేస్ ఉండకూడదు, నిద్రాహారాలు ఉండకూడదు అనే ఆలోచన జనాల్లో ఉంది, పేరెంట్స్లోనూ స్టూడెంట్స్లోనూ ఉంది. బట్ దానికి కూడా మేము కంప్లీట్ అగెయిన్స్ట్ సార్. ఎందుకంటే ఇలా చేస్తే 2 సంవత్సరాల్లో ఏమవుతారో నాకు తెలియదు, కానీ ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఆర్ బియాండ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. వాళ్ళకి స్కిల్ సెట్ ఉండాలి, సబ్జెక్ట్ మాత్రమే కాకుండా అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మన మైండ్లో ఏమనుకుంటున్నామో బయటికి చెప్పగలిగే క్యాలిబర్ ఉండాలి. ఏ భాష అయినా కానివ్వండి, ఇంగ్లీషే కాదు, తెలుగే కాదు, ఏ భాష అయినా కూడా వాళ్ళు బయటికి కాన్ఫిడెంట్గా చెప్పగలిగే ఇది ఉండాలి. లోకం పట్ల ఒక సరైన దృక్పథం ఉండాలి. అసలు ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, మనం ఎంపతి ఉండాలి, మోర్ ఇంపార్టెంట్లీ వేరేవాడు ఎలా ఆలోచిస్తాడు అనే ఒక ఆలోచన ఉండాలి. ఇవన్నీ ఇన్కల్కేట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఇందాక మీకు చెప్పినట్టు ఒక 1 full day per month స్పోర్ట్స్కి డెడికేట్ చేస్తాం సార్. కంప్లీట్ స్పోర్ట్స్ డే. పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా నేను చెప్పొచ్చేది ఒక్కటే సార్, స్పోర్ట్స్కి లేదా వాళ్ళ వేరే స్కిల్స్కి వాళ్ళని దూరం చేయడం వల్ల వాళ్ళు ఇంకా వాళ్ళ దీంట్లో తగ్గిపోతారే తప్ప పెరిగేది ఉండదు. ఈ స్పోర్ట్స్ డేస్లో, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్స్లో మ్యూజిక్ క్లబ్, ఫోటోగ్రఫీ క్లబ్, బుక్ రీడింగ్ క్లబ్, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చెప్తే ఎక్కువ అనిపించవచ్చు, కానీ 95% ఓరియంటేషన్ ఇస్ యాక్చువల్లీ అకాడమిక్సే. ఇవన్నీ చేసేది మిగతా 5% టైంలో. అవి చేయడం వల్ల స్టూడెంట్ యొక్క ప్యాషన్ బిల్డ్ అవుతుంది, టీచర్స్తో ఇంటరాక్షన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక స్పోర్ట్స్ డే అయింది, మొన్న సాటర్డే రోజు మేమందరం కలిసి ఆడాము, డిఫరెంట్ యాక్టివిటీస్, టీచర్స్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు. నిన్న కూడా క్రికెట్ మ్యాచ్ స్టాఫ్ మొత్తం. సో వీటిలో ఏమవుతుందంటే స్టూడెంట్ టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆ స్టూడెంట్ యొక్క అదర్ స్కిల్స్, ఎవరైతే అసలు క్లాస్లో మాట్లాడరో స్టూడెంట్స్, స్పోర్ట్స్ డే రోజు మాతో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ జర్నీ చాలా లాంగ్ వే వెళ్తుంది అనమాట. వాళ్ళ అసలైన స్కిల్స్, న్యాచురల్ బిహేవియర్ కూడా, అన్కండిషనల్ బిహేవియర్ కూడా తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. అంటే వెన్ దే ఆర్ నాట్ అండర్ ప్రెషర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది వాళ్ళ యాక్చువల్ సెల్ఫ్, రియల్ యాటిట్యూడ్ కూడా వాళ్ళ రియల్ సెల్ఫ్. అది తెలియడం వల్ల వాళ్ళని మేము టీచర్స్గా క్లాస్లో హ్యాండిల్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తూనే వచ్చిన ర్యాంక్స్ సార్ ఇవన్నీ. మీరు చూసినట్టయితే మాకు ఏవైతే ఈ 99.9% వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో, బహుశా మీరు అనుకోవచ్చు లేదా బయట వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకి వేరే ఏమీ రాదు చదువుకుంటూ వచ్చారు అని. బట్ అబ్సల్యూట్లీ నథింగ్ లైక్ దట్. మీరు వాళ్ళని సినిమాల గురించి అడగండి, వాళ్ళకి మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళని స్పోర్ట్ గురించి అడగండి, ఏదైనా స్పోర్ట్ ఆడమని చెప్పండి, వాళ్ళకి ఇవన్నీ చేస్తూ సబ్జెక్ట్ బిల్డ్ చేసుకుని ఈ 99.9% తెచ్చుకున్న పిల్లలు అనమాట అందరూ కూడా. సార్ యాక్చువల్గా మీరు ఎలాంటి టెస్ట్ తీసుకుంటారు? క్రీమ్ బ్యాచ్, చైనా బ్యాచ్, రష్యా బ్యాచ్, జపాన్ బ్యాచ్లు ఏం లేవు మీ దగ్గర? అందరు ఒకటే బ్యాచ్లు, ఒకటే ప్యాటర్న్. కరెక్ట్. రకరకాల బ్రాంచ్లకు ఒక పేరు, ఒక ఫీజు, ఒక కరికులము, లేకుంటే ఇట్లా టాపర్స్, ఇలాంటి డిస్క్రిమినేషన్ లేక అందరికీ సమన్యాయం చేస్తున్నాం. ఫైన్. ఇట్లా మెరిట్ వాళ్ళని తీసుకోవడం కూడా లేదు మీకు, ఎవరు వస్తే వాళ్ళని తీసుకుంటాం. అంటే మీకు మీ దగ్గర వచ్చే రిజల్ట్ రియల్గా ర్యాండమ్ శాంపిల్ అంతా కూడా. కరెక్ట్. సో మీకు ఓవరాల్ ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ బిట్స్ ఇట్లాంటివి కలిపి 100 మందికి ఎంత పర్సెంట్ సీట్స్ వస్తాయి రఫ్గా? సో ఐఐటీస్కి ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా 12 to 15% ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఐటీస్కి. ఓన్లీ ఐఐటీస్ గురించి మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ 23 ఐఐటీస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 12 to 15% స్టూడెంట్స్ ఐఐటీస్కి వెళ్తారు సార్. బట్
ఫ్రాంక్గా ఓన్లీ టాప్ ర్యాంక్ చెప్పి వేరే వాళ్ళని హైడ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మిగతా 85% ఈజ్ ద క్రక్స్, ఈజ్ ద మేజర్ స్ట్రెంత్. కాబట్టి ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, so ఐఐటి కలిపి around 40% of the students go into NITs, triple ITs. ఇవి మాత్రమే కాకుండా వీళ్ళకి బ్యాకప్ ఆప్షన్గా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ విఐటి, బిట్స్, ఎస్ఆర్ఎం, అమృత ఇలాంటి టాప్ మోస్ట్ ఇండియాలో, మణిపాల్ ఇలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వైపు కూడా పుష్ చేస్తాం. నేను క్లియర్గా అడుగుతున్నది ఏంటంటే ఐఐటీస్ 12 to 15 అన్నారు, ఫైన్, కరెక్ట్. సో అడ్వాన్స్ ర్యాంక్స్ అవి. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టి, వాట్ ఎవర్, జోసా కౌన్సిలింగ్ కరెక్ట్ ప్లస్ బిట్సాట్, ఈ రెండు ఒక లెవెల్. కరెక్ట్. ఇవన్నీ కలిపి 100కి ఎంత సీట్స్? సో క్లియర్ చేసే వాళ్ళు 65 to 70% ఉంటారు సార్. దాంట్లో వాళ్ళకి సీట్ వచ్చే ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక 40% దాకా ఉంటారు. నేను చెప్పేది మిగతా వాళ్ళ గురించి అనమాట. అంటే 40% మీకు ఇవన్నీ వస్తున్నాయి, సమ్ సీట్ సెక్యూరింగ్ జాయిన్ అవుతారు లేదా వేరే విషయం. ఎస్, ఎన్ఐటీస్ ఆర్ ట్రిపుల్ ఐటీస్ ఈక్వల్ నెంబర్ అరౌండ్ 30-35% ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ టు దీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనమాట. విట్, మణిపాల్, అమృత, కామెడీకే ఒక 5 to 10% ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ టు ఎంసెట్ కాలేజెస్, తెలంగాణ స్టేట్. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఒక అచీవ్మెంట్, ఒక ఇంటర్మీడియట్లో ఎంపీసీ మంచి ఫీ కట్టి చేరేటువంటి స్టూడెంట్కు ఒక మినిమం అచీవ్మెంట్ ఏదని అనుకుంటారంటే ఇవాళ పేరెంట్స్, ఐఐటి వస్తే ఫైన్, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టి, విట్, మణిపాల్, అమృత, కామెడీకే, ఐఎస్ఐ, యూనివర్సిటీస్, ఇవి కాక టాప్ 10 ఎంసెట్ కూడా గుడ్ అచీవ్మెంట్ కింద లెక్క పడుతుంది. ట్రూ. అప్ టు మినిమం టాప్ 10 ఎంసెట్ వరకు ఎంత పర్సెంట్ ఉంటారు? ఒక 100 మంది మీ దగ్గర ఉంటే ఆల్మోస్ట్ 95% సార్. 95%, ఆల్మోస్ట్ 95. అంటే దిస్ ఇంక్లూడ్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ప్లస్ మీరు అన్నట్టు టాప్ 10 ఎంసెట్ యూనివర్సిటీస్. yes, almost 95%. సో ఆల్మోస్ట్ ఒక రకంగా మీ సక్సెస్ రేట్ 95% అనుకో. అంటే మన దగ్గరకు వచ్చే పేరెంట్ యొక్క ఆలోచన, స్టూడెంట్ యొక్క క్యాలిబర్, న్యాచురలీ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు లేదా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే లెట్ us బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ అంతే. రిజల్ట్ మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉన్నది ప్రాసెస్ ఒకటే. సో ఎవరు జాయిన్ అయినా కూడా ప్రాసెస్ని నమ్మి జాయిన్ అవ్వడం బెటర్. నాకు ఇవాళ ఒక డబుల్ డిజిట్ ర్యాంక్ అంటే వచ్చింది నేను అనేది మీ ప్రాసెస్కు, మీ ప్రాసెస్ టెస్టింగ్ అంటారు అంతే. 100% మీ ప్రాసెస్ సక్సెస్ లేదా అనే దానికి ఒక పారామీటర్ అంటే కొంతవరకు రిజల్ట్ అంతే, రిజల్టే కదా. సో అందుకే సో ఈ ప్రాసెస్ని నమ్మిన వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అంటే కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు న్యాచురల్గా సక్సెస్ అవుతారు. సో కొంతమంది ఒక లాస్ట్ ఎండింగ్ ఫేజ్ వస్తుండేటప్పటికి నాకు ఇంజనీరింగ్ వద్దు, నేను పలానా సైడ్ వెళ్తాను అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ వల్ల సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా ఈ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇవాళ నాకు ఒక డబుల్ డిజిట్ ర్యాంక్ రావచ్చు, బట్ అది కంప్లీట్ మా క్రెడిట్ మాత్రమే కాదు, అది స్టూడెంట్ యొక్క క్రెడిట్ కూడా. ఇన్ఫాక్ట్ స్టూడెంట్ యొక్క క్రెడిటే ఎక్కువ వరకు. 100 మందికి మేము క్లాస్ చెప్తున్నాం, 100 మందికి ఐఐటీస్లో రావట్లేదు. కానీ ఆ విషయం ఒప్పుకోరు, చాలా పెద్ద పెద్ద సంస్థలు మా వల్లనే వచ్చిందని చెప్తుంటారు. అలా ఉండదు సార్. అంటే ఇట్ ఈస్ అ క్యుములేటివ్ ఎఫర్ట్. టీచర్, స్టూడెంట్ అండ్ పేరెంట్, అఫ్ కోర్స్ పేరెంట్ రోల్ తగ్గుతూ వస్తుంది, ఏజ్ పెరుగుతుంది కొద్ది స్టూడెంట్ది, బట్ ఇట్ ఈస్ అ క్యుములేటివ్ ఎఫర్ట్ ఆఫ్ స్టూడెంట్ అండ్ టీచర్. రిజల్ట్ రావడానికి కారణాల్లో ఇవన్నీ ఉంటాయి. ఒక మంచి ర్యాంక్, చాలా మంచి ర్యాంక్, 100 లోపు ర్యాంక్ ఇంకోటి వచ్చింది అంటే ఆ స్టూడెంట్కి కూడా ఎంతో క్యాలిబర్ ఉండడం వల్ల వచ్చింది, ఈ కంబైన్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ర్యాంక్ రావడంలో ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక మంచి ర్యాంక్ క్రియేట్ అవుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ర్యాంక్ వస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం కన్నా కూడా ఈ ప్రాసెస్ని నమ్మిన వాళ్ళు జాయిన్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికి ఒక స్టెప్ పైకి వెళ్తారన్నది నా పాయింట్. మనం క్లోజింగ్కి వచ్చాము ఇంకా. సార్ ఇప్పుడు మీరు రిజల్ట్స్ గురించి చెప్పారు, ఫైన్. మీరు టాపర్స్కి ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తారా? నెంబర్ 1, ఎలాంటి అడ్మిషన్ టెస్టులు మీరు నిర్వహించారో ఆల్రెడీ చెప్పుకున్నాం. నెంబర్ 2 ఏంటంటే అసలు మీకు ఎక్కడెక్కడ గర్ల్స్కు బాయ్స్కు హాస్టల్ ఉంది, ఎక్కడెక్కడ డే స్కాలర్స్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చెప్తే ఒక వ్యూవర్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. తప్పకుండా. సో ఇప్పుడు కరెంట్లీ 6 బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఈ 6 బ్రాంచెస్లో కొన్నిట్లో హాస్టల్స్ ఉన్నాయి. ఒక్కసారి 6 మళ్ళీ ఒకసారి నేమ్ చెప్పండి. విద్యానగర్, ఎస్ఆర్ నగర్, కొత్తపేట్, సుచిత్ర, దెన్ కుకట్పల్లి, దెన్ ఎల్బీ నగర్లో సిబిఎస్ఈ వాళ్ళతో ఉంది, బిర్లా ఓపెన్ మైండ్స్ హాస్టల్స్ కొత్తపేట్ అండ్ ఎల్బీ నగర్ మినహాయిస్తే మిగతా బ్రాంచెస్ అన్నిట్లోనూ బాయ్స్ హాస్టల్ ఉంది సార్.
4 బాయ్స్ హాస్టల్. కుక్కట్పల్లి, విద్యానగర్, ఎస్ఆర్ నగర్ అండ్ సుచిత్ర ఈ 4 బాయ్స్ హాస్టల్ ఉంది. విద్యానగర్ అండ్ ఎస్ఆర్ నగర్లో గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. ఈ విద్యానగర్, ఎస్ఆర్ నగర్లో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ రెండు. గర్ల్స్ ఏం కావాలంటే మీకు విద్యానగర్ కానీ ఎస్ఆర్ నగర్లో కానీ కావాలి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. రెండో ప్రశ్న ఫీ అనే పారామీటర్కి వస్తే టాపర్స్ అనే ఆలోచన 10th క్లాస్లో డిసైడ్ చేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే మనం అడ్మిషన్ చేసే టైంకి వాళ్ళకి 10th రిజల్ట్ కూడా వచ్చి ఉండదు. సో నన్ను అడిగితే టాపర్స్కి కన్సెషన్ ఇవ్వడం కన్నా కూడా బెటర్ మోడల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ప్రతి బ్రాంచ్లోనూ కన్సెషన్స్ ఇస్తూ వచ్చాం. సో ఎవరైతే పే చేయలేరో, మంచి స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళకి చదువుకోవాలన్న ఇంటెన్షన్ ఉంది, పేరెంట్స్ కూడా చదివించాలన్న ఇంటెన్షన్ ఉంది అన్నప్పుడు అసలు ఫీజు అసలు పారామీటరే కాదు. హ్యాపీగా వాళ్ళు వచ్చి చిన్న చిన్న ఇవి చేసుకుని వాళ్ళకి ఎంత వీలవుతుందో అంత పే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏంటి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు ఒకటి ఈసీఎల్ దగ్గర, సో రాబోయే బ్రాంచెస్ ఒకటి నేరెడ్మెట్ ఈసీఎల్ దగ్గర ఒక బ్రాంచ్ రాబోతుంది సార్. హాస్టల్ అండ్ డే స్కాలర్ కంబైన్డ్, మంచి క్యాంపస్, చాలా బ్యూటిఫుల్ క్యాంపస్. అండ్ సైమల్టేనియస్లీ నార్సింగిలో కంప్లీట్ డే స్కాలర్ క్యాంపస్ రాబోతుంది ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. నాకు చెప్పారు కదా SAT యూఎస్లో యూనివర్సిటీ సర్టిఫికేట్. జేఈతో పాటు అంటే ఇంజనీరింగ్, ఇండియాలో ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్కి ఈ కరిక్యులంలోనే ఇన్కార్పొరేట్ చేస్తున్నది SAT మోడల్. అంటే ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఎక్కడైనా ఇంజనీరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సేమ్ కరిక్యులం తోటి, సేమ్ ప్లానింగ్ తోటి ఇంటర్మీడియట్తో పాటు విత్ SAT ఆల్సో ఇంటిగ్రేటెడ్, IITN టీచర్స్ తోటి, యంగ్ టీచర్స్ తోటి ఈ మోడల్ నాకు తెలిసి సిటీలో లేదు, నాకు తెలిసి బహుశా ఇండియాలో కూడా లేదు. జేఈ ప్లస్ బోర్డ్స్ ప్లస్ SAT అనే మోడల్ ఎక్కడా లేదు. సో వీ హెవ్ క్రియేటెడ్ దట్ సిస్టమ్ అనమాట. సో గ్రేట్ వర్క్ భరత్ గారు. SBR టాక్స్కి ఇంత సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాద్. భారత్ మాతా. థ్యాంక్ యూ. నమస్తే.